ఓంకారం ప్రతిధ్వనించే ప్రణవనాదం. ఓం నమః శివాయ శివ పంచాక్షరీ మంత్రం. నిర్వికారం నాగాభరణం భస్మాంగం గరళకంఠం జ్యోతిర్లింగ మనోదర్శనం శివచైతన్య ధ్యానయోగం శివ సాయుజ్య ప్రాప్తం. మహాశివరాత్రి పర్వదినాన జ్ఞానమనే జాగరణం, మానవాళికి అజ్ఞాన తిమిర సంహారం. ఓంకారమనే ఆది ప్రణవనాదం సకల జనులకు దివ్య ముక్తి మార్గం. కళ్లతో చూస్తే అది వంకర గీత, మనోదృష్టితో చూస్తే భగవద్గీత. అదే ఓంకారం. సకల జగత్తుకు మూలం ఓంకారం. ఓంకారం సకల చరాచర జగత్తు ఆవిర్భావంలో అన్నిటికన్నా ముందు ప్రభవించిన ఆది ప్రణవనాదం. ఆ ఓంకారం విన్నంతసేపు అలౌకిక తేజోమయ శక్తి మానవులందర్నీ ఆవహిస్తుంది. సృష్టికి మూలమైన నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే పంచభూతాలకు అధిపతి పరమశివుడు. ఒక్క పంచభూతాలకే కాదు, సమస్త జగత్తుకు ఆయనే అధిపతి, స్థితికారకుడు. అందుకే ఆ గరళకంఠుణ్ణి భూతనాయకుడంటారు. సకల జీవుల్లోనూ నిండి ఉన్న ఆ పంచభూతాత్మ స్వరూపుడు నిర్వికారుడు. సృష్టికర్త స్థితికారకుల మధ్య సంవాదాన్ని పరిష్కరించిన లయకారకుడు. తేజోలింగ స్వరూపుడిగా వెలసిన పుణ్యదినమే ఈ మహాశివరాత్రి. సకల జీవుల్లో నిండి ఉన్న ఆ పంచభూతాత్మ స్వరూపుడు నిర్వికారుడు. ఆ భుజంగుడు తేజోమయ లింగరూపంలో ఆవిర్భవించిన మహాదినమే శివరాత్రి. ఈ దినం పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ ఒక్క పర్వదినమంతా మహాజాగరణ చేసేందుకు ఈ మహాశివరాత్రి ఎప్పుడొస్తుందా అని భక్తులంతా ఏడాది పాటు నిరీక్షణ జాగారం చేస్తారు. హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాశస్త్యం, భక్తిపూర్వకం శివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుని కృపా కటాక్షాల కోసం భక్తకోటి వేకువజాము నుంచే శివాలయాల బాట పట్టిందే. దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ ఏడాది సంక్రాంతి నాడు ప్రయాగరాజ్లో ప్రారంభమైన కుంభమేళా శివరాత్రితో ముగియనుందే. శివరాత్రి నాడు పవిత్ర స్నానమాచరించేందుకు భక్తులు ప్రయాగరాజ్కు పోటెత్తారు. ఈ పర్వదినంలో గంగా, యమున, సరస్వతి పవిత్ర సంగమంలో పుణ్యస్నానమాచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు, విదేశీయులు ఈ పుణ్యనదీ తీరాలకొచ్చారు. లింగోద్భవం జరిగిన రోజు, శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు ఇదే కావడంతో మహాశివరాత్రి సందడి అంతా కుంభమేళాలో కనిపిస్తుంది. ఈ రోజు త్రివేణి సంగమంలో స్నానం చేస్తే దేవతలందరూ ఆశీర్వదిస్తారని నమ్మకం. కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి 22 కోట్ల మంది పుణ్యస్నానం ఆచరించినట్లు అంచనా. ఇక శివరాత్రి నాడే 3 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు మహాశివుడు తన జన్మ నక్షత్రమైన ఆరుద్రయుక్తమై ఉన్న దినాన్ని మహాశివరాత్రి అంటారు. హిందూ సంప్రదాయాల్లో అన్ని పుణ్యదినాల్లో పగటిపూట మాత్రమే పూజలు చేస్తారు. కొన్ని సంధ్యా సమయం వరకు ఉంటాయి. కానీ ఒక్క శివరాత్రి మాత్రం వేకువ నుంచి మరునాడు వేకువ వరకు మొత్తం 24 గంటల పాటు భక్త కోటి ఆ పరమశివుని ధ్యానంలో తరించి పులకరించిపోతారు. వేకువనే నిద్రలేచిన దగ్గర్నుంచి శుచిగా పూజలు చేసి రోజంతా ఉపవాసముండి రాత్రంతా శివనామస్మరణతో జాగరణ చేసి మరునాటి ఉదయం అల్పాహారం స్వీకరిస్తారు. రాత్రి సమయాన ఆ ముక్కంటికి అభిషేకాలు, అర్చనాది శివపూజలు, శివలీలా కథా పారాయణాలు జరుపుతారు. అన్ని శైవ క్షేత్రాల్లో ఈ మహా ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. చాలా పుణ్యక్షేత్రాల్లో శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన విభూతిని తయారు చేయడానికి ఈరోజు పవిత్రమైందిగా భావిస్తారు. పార్వతీదేవి కోరిక మేరకు ఈ శివరాత్రి వ్రత ఔన్నత్యాన్ని వివరించాడు పరమశివుడు. దీనిని మాఘ బహుళ చతుర్దశి శివరాత్రి నాడు మాత్రమే ఆచరించాలని, ఈ వ్రతాన్ని ఆచరించినా, విన్నా, చూసినా యముని నుంచి విముక్తి పొందుతారని చెప్పినట్లు ప్రతీతి. అంటే ఈ వ్రతమాచరిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఈ దినమే శివపార్వతుల వివాహం కూడా జరిగింది కావున ఇది పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజున భోళాశంకరుణ్ణి త్రికరణ శుద్ధిగా జాగరణ చేస్తూ పూజిస్తే అష్టదరిద్రాలు తొలగి కోరిన కోరికలీడేరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శివపురాణంలో విద్వేశ్వర సంహితలో పేర్కొన్న ప్రకారం ఒకనాడు సృష్టికారుడు బ్రహ్మ, స్థితికారకుడు విష్ణువుకు మధ్య ఎవరు గొప్ప అన్న విషయంపై పెద్ద సంవాదమే జరిగిందట. అది కాస్త పెరిగి సంగ్రామానికి దారితీసిందట. దీంతో వారి మధ్య తగువు తీర్చేందుకు వాళ్ళిద్దరూ లయకారకుడైన మహాశివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు శివుడు ఈ సృష్టిలో అంతా సమానులే అని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అంటూ ఏమీ ఉండదని సముదాయించినా ఫలితం లేకపోయింది. దీంతో వారిద్దరికీ జ్ఞానోపదేశం చేసేందుకు పరమశివుడు వారిద్దరి మధ్య ఓ పోటీ పెట్టాడు. ఈ విశ్వం ఆది అంతాలను కనుక్కున్న వాళ్లే గొప్పవాళ్లంటూ పోటీ ప్రారంభిస్తాడు. దీంతో బ్రహ్మ విష్ణులు చెరో దిక్కున వేగంగా సాగిపోతారు. వాళ్ళెంత దూరం వెళ్ళినా విశ్వం ఆది అంతూ వారికి దొరకదు. అలా అలా ప్రయాణిస్తున్న బ్రహ్మ మొగలి పువ్వు కామధేనువుతో రహస్య ఒప్పందం చేసుకుంటాడు. తాను ఆది చూశానని శివునికి చెప్పినప్పుడు వారు అవునని సాక్ష్యమివ్వాలన్నదే వారితో బ్రహ్మ చేసుకున్న ఒప్పందం. కాని విష్ణువు పందెంలో నెగ్గక తిరిగి వచ్చేస్తాడు. బ్రహ్మ మాత్రం తాను ఆది చూశానని చెప్పి మొగలి పువ్వు కామధేనువుల్ని సాక్ష్యాలుగా ఉంచుతాడు. దీంతో పరమశివుడు బ్రహ్మకు షోడోపచారాలతో పూజ చేస్తాడు. కాని కామధేనువు తనతో అవునంటూనే తోకతో కాదని శివునికి హెచ్చరిస్తుంది. దీంతో పరమశివుడు రుద్రరూపుడై అగ్నిలింగ స్వరూపం ధరిస్తాడు. దీంతో బ్రహ్మ శరణు వేడడంతో భోళాశంకరుడు శాంతించి బ్రహ్మకు పూజలందుకునే అర్హత కోల్పోవుగాక అని శపిస్తాడు. అంతేకాదు, తనతో పాటు సమాన పూజా కైంకర్యాలు అందుకునే వరాన్ని విష్ణువుకు మాత్రమే ప్రసాదిస్తాడు. అలా నాటి శివుడు తేజోమయ లింగరూపంలో ప్రత్యక్షమై ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా జరుపుతారు. ఈ పర్వదినాన ఆ సేతు హిమాచల పర్యంతం శివమయమైపోతుంది. వేదాంత, వాంగ్మయం, పురాణాలు, ఆగమాలు, కావ్యాలు, ధర్మశాస్త్రాలన్నీ శివరాత్రి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. ఓం నమః శివాయ అంటూ ఆ పరాత్పరుని కీర్తించాయి. శివ అనే పదానికి శుభం, క్షేమం, శ్రేయం, మంగళం అంటూ ఎన్నో అర్థాలున్నాయి. నిర్వికార నిశ్చల శాంతస్థితిని పొందడమే అనిర్వచనీయమైన శివతత్వాన్ని అందుకోవడం. ఆ లౌకికానందాన్ని ఆస్వాదించాలే తప్ప మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే శివరాత్రి పర్వదినాన జగమంతా శివమయం అయిపోతుంది. దేవతలంతా పట్టు పీతాంబరాలతో సకల భోగాలతో ఉంటే ఒక్క పరమశివుడు మాత్రం దిగంబరుడై మరుభూమిలో విభూతి పూసుకొని చరిస్తూ ఉంటాడు. అసలు శివుడు దేనికి ప్రతీక? ఎందుకలా నిర్వికారంగా ఉంటాడు? శివతత్వం నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి? లయకారకుడు మనకిచ్చే దివ్యోపదేశమేంటి? శివతత్వం మానవాళికిచ్చే సందేశం. పరమశివుడు నిర్గుణాకారుడు, నిరాడంబరుడు. ముక్కోటి దేవతా గణమంతా విలాసాలకు వైభోగాలకు ఆలవాలంగా తమ జీవనాన్ని నడుపుతూ ఉంటే ఒక్క పరమశివుడు మాత్రం నిరాకారి అయి దిగంబరుడిగా మరుభూమిలో జీవనం కొనసాగిస్తాడు. విచిత్రమైన వేషధారణ, విలక్షణమైన వ్యక్తిత్వం, తమ జీవితంలో ప్రతి అడుగు వేదాంత తత్వం ఉన్నవాడు, ప్రతి చర్యలోనూ జ్ఞానబోధ చేసేవాడు. ఆ భోళాశంకరుడు మనమంతా ఆకర్షణీయంగా కనిపించే దుస్తులు, ఆభరణాలు ధరిస్తే ఆయన మాత్రం నిరాడంబరంగా ఉంటాడు. కాని పరమశివుడు పులి చర్మం, నాగాభరణాలతో, విభూతి పూతలతోనే అత్యంత తేజోమయమూర్తిగా కనిపిస్తారు. అంటే మనం చూడాల్సింది లోపల ఉన్న సద్గుణాన్ని కాని పైన ఉన్న భూషణాలను కాదు అన్నది ఆయన రూపం చెప్పే సూత్రం. శివుడు ఎవరూ ధరించడానికి ఇష్టపడని అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందరు దేవుళ్ళు తమ నిజ విగ్రహాలతో పూజలందుకుంటుంటే పరమేశ్వరుడు మాత్రం విశ్వరూపానికి ప్రతిబింబంగా నిలిచే లింగాకారంలోనే దర్శనమిస్తాడు. శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ మానవాళికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు. దేవతలంతా పట్టు వస్త్రాలు ధరిస్తే ఆయన దిక్కులనే తనకు ఆచ్ఛాదనగా ధరిస్తూ దిగంబరుడయ్యాడు. అంతా బంగారు మేడల్లో ఉంటే తాను మాత్రం శ్మశానంలో జీవిస్తాడు. ప్రతి ప్రాణి అంతిమంగా చేరేది ఇక్కడికే అని చాటి చెప్పడానికే ఆయన శ్మశానవాసిగా ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి. పవిత్ర గంగానదిలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని, జ్ఞానోదయమై సంపూర్ణ మానసిక ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. అలాంటి గంగను తన నెత్తిన పెట్టుకున్న శివుణ్ణి మలినమంటే అవకాశం ఉంటుందా? అంటే మనసులో పవిత్రత ఉంటే మన జీవనమంతా అంతే పవిత్రంగా వెళుతుందని శివతత్వం చెబుతోంది. గంగను తలపై ధరించిన శివుడు సకల చరాచర జీవుల పాపాలను ప్రక్షాళన చేస్తాడని ప్రతీతి.
అందుకే రుద్రాక్షను ధరించి శివస్తుతి చేస్తే సకల పాపాలు పోతాయి. నిత్యం శివనామస్మరణం చేస్తే ఎలాంటి కష్టాలు మనకు దరిచేరవు. సృష్టి స్థితి లయకారకులే త్రిమూర్తులు. బ్రహ్మ విశ్వాన్ని సృష్టిస్తే విష్ణువు దాని స్థితిని నిర్ణయిస్తాడు. ఇక శివుడు లయకారకుడు. ఆయన లయం చేసేది ఒక్క లోకాన్నే కాదు, మన మనసుల్లో బుద్ధిలో ఉన్న మలినాల్ని కూడా తొలగిస్తాడు. మనలో ఉన్న చెడు, పాపం, అజ్ఞానం, కోరికలు, బంధాలు, శారీరక మానసిక దోషాలు, దుష్కర్మలు, ఇంద్రియాలు, భౌతికాలను, మంచి చెడుల విచక్షణ పూర్తిగా తొలగిపోయినప్పుడు కూడా ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది. బూడిద అనే విభూది మానవులకు చావు పుట్టుకలు అనివార్యమనే భగవద్గీత బోధిస్తుంది. మరణించిన వ్యక్తి చివరకు బూడిదగా మారి పంచభూతాలలో కలిసిపోతాడు. శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మికత దిశగా మనల్ని మళ్లించాలని మనకు చెబుతుంది. ఈ సత్యాన్ని చెప్పేందుకే శివుడు వైరాగ్యధారిగా శ్మశాన జీవనం గడుపుతాడు. మన మనసుల్లో వైరాగ్యముంటేనే ముక్తి ప్రాప్తిస్తుంది. అది ఉంటే వస్తు తాపత్రయం ఉండదు. వస్తువుల మీద ఆపేక్ష తగ్గితే మన జీవనం ఆనందప్రాయమవుతుంది. ఇదే ఆయన నాగాభరణంలో అంతఃసూత్రం. అందరి దేవుళ్లకు పంచభక్ష పరమాన్నాలతో నైవేద్యం పెట్టాలి. కాని పరమశివుడికి దోసెడు నీళ్లతో అభిషేకం చేసి 2 బిల్వపత్రాలతో పూజ చేసి చిటికెడు విభూది పెట్టుకొని శంభో శంకర హరహర మహదేవ అంటే చాలు. అంటే ఎంత నిరాడంబరంగా ఉంటే అంత గొప్ప శివతత్వాన్ని అర్థం చేసుకున్నట్లు. పరులను ఎంతగా ప్రేమిస్తే శివతత్వాన్ని అంతగా ఆచరించినట్లు. పరోపకారానికి పరమార్థం పరమశివుడే. అందుకే గోరంత పూజ చేస్తే చాలు కాదనకుండా కొండంత ఫలితమిస్తాడు. సాక్షాత్తు గంగనే ధరించిన శివునికి దోసెడి నీళ్లతో అభిషేకం చేస్తే పొంగిపోతాడు. అంటే మనమెంత సంపన్నులమైనా ఇతరులు చేసే చిరు సాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సాయం అంటే దానమని కాదు, ఇతరులు మనకు చేసే సేవని అర్థం. అంటే ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలన్నదే ఆ భోళాశంకరుని తత్వం. హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండడమే శివతత్వం. అడిగిన వారికి లేదనకుండా దానం చెయ్యడమే శివతత్వం. ప్రపంచాన్ని ప్రేమించడమే శివతత్వం. శివుని సిగలో కొలువైన చంద్రుడు మనకు గొప్ప నీతికి ప్రతీకగా నిలుస్తాడు. నెలలో చంద్రకళలు ఎంత సహజంగా ఉంటాయో మానవ జీవితంలో కూడా ఉత్థాన పతనాలు అంతే సహజంగా వస్తాయన్నదే ఆయనిచ్చే సందేశం. తరిగిపోయేటప్పుడు కుంగిపోకుండా, పెరిగిపోయేటప్పుడు పొంగిపోకుండా సమభావనతో ముందుకెళ్లడమే శివతత్వం. చంద్రుడు ఒకనాడు నిండు పున్నమిలా ఉంటాడు. కాని ఆ స్థితి ఆయనకు ఉండేది ఒక్కరోజు మాత్రమే. కృష్ణపక్షం నాడు అంధకారంలో బందీ అవుతాడు. అది కూడా ఒక్కనాడే. ఈ అమావాస్య మనలో అజ్ఞానానికి ప్రతీక, పౌర్ణమి జ్ఞానజ్యోతిని దర్శించుకునే ప్రతీక. ఆయన ధరించే పులి చర్మం కూడా ఓ గొప్ప వేదాన్ని చెప్పుకొస్తుంది. శివుడిని ఇతరులతో ఛేదించలేని వాడిగా తయారు చేసింది పులి చర్మమే. మానవుడు కూడా మనోనిబ్బరమనే పులి చర్మాన్ని ధరించి అన్ని సమయాల్లోనూ స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలని పులి చర్మం చెబుతోంది. అంతేకాదు, శివుని కర్ణకుండలాలు అలక్ష్య నిరంజనాలంటారు. అర్ధనారీశ్వరుడైన శివుడు ఎడమవైపు స్త్రీమూర్తిగా, పార్వతీదేవిని ధరిస్తారు. అంటే మనం స్త్రీలకు ఎంత గౌరవం ఇవ్వాలన్నది అర్ధనారీశ్వరుని చూస్తే అర్థమవుతుంది. ఇలా మానవులు తమ చుట్టూ ఉన్న స్త్రీమూర్తులలో కూడా భగవత్ స్వరూపాన్ని చూడాలన్నది శివతత్వం. అలా చూసిన నాడు ప్రతి లోకం శివశక్తితో తదాత్మీకరణ చెందుతుందని శివతత్వం చెబుతుంది. శివరాత్రి నాడు జాగరణ ఎందుకుంటారు? అసలు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఆ అర్ధనారీశ్వరుడి ఆత్మలింగ సాక్షాత్కారం సాధ్యం చేసుకోవడం మానవ మాతృలకయ్యే పనేనా? ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరుల్ని కీర్తించడం వెనుక మర్మమేంటి? ఈ ఆధునిక ప్రపంచం శివతత్వం నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటి? ఏ అజ్ఞాన మలినం లేని సంపూర్ణ శుద్ధతత్వమే శివుడు. అన్నిటినీ ప్రకాశింపచేసే మూల చైతన్యమే శివుడు. తన శక్తితో సర్వ జగతిని నడిపిస్తున్నందున ఆయన్ను సాంబశివునిగా కొలుస్తాం. విశ్వ కళ్యాణం కోసం విషాన్ని గొంతులో దాచుకున్న గరళ కంఠుడు, కోరిన వెంటనే వరాలిచ్చే భోళాశంకరుడు. అందుకే ఈ కైలాసనాథునికి ఇష్టమైన శివరాత్రి నాడు శైవ క్షేత్రాలన్నీ భక్తి పారవస్యంలో మునిగిపోతాయి. శివనామస్మరణతో తడిసి ముద్దవుతాయి. పరమశివుణ్ణి పూజించే విధానం వైవిధ్యంగా ఉంటుంది. వేదాల్లోని శివస్తుతి కోసం ప్రత్యేకించి మంత్రాలను రుద్ర సూక్తం అంటారు. ఈ శివరాత్రి పర్వదినాన ప్రాతకాలంలో శివలింగానికి పవిత్ర స్నానం చేయిస్తారు. దీనినే
రుద్రాభిషేకం అంటారు. అంటే మనం కూడా మనసుల్లో మలినాన్ని తొలగించుకోవాలన్నది ఇందులో పరమార్థం. లింగానికి నిత్యం నీరు, పాలు తదితరాలతో అభిషేకం చేసేది ఇందుకే. రుద్రాభిషేకం తర్వాత నమ శివాయ అన్న శివ పంచాక్షరీ మంత్రంతో పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శివరాత్రి పర్వదినం సకల పాపహరణమన్నది పురాణోక్తి. శివయోగం సర్వోత్కృష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాశ్మీర శైవం, శుద్ధ శైవం, వీర శైవం, మిశ్ర శైవం వంటి అనేక సంప్రదాయాలు విస్తరించి ఉన్న మన దేశంలో ఈ ఒక్క శివరాత్రి నాడు మాత్రం ఆ సేతు హిమాచల పర్యంతం ప్రతి శివాలయం శంభో శంకర అంటూ భక్తి జపమాలతో నిండిపోతుంది. జ్ఞానమనే జాగరణతో అజ్ఞాన తిమిరాన్ని ఛేదించి శివచైతన్య జ్యోతిర్లింగాన్ని ధ్యానించే యోగమే శివరాత్రి. లయకారకుడైన శివుడు నిర్వికారుడు, ఆది మధ్యాంతర రహితుడు. బ్రహ్మ విష్ణు సంవాద సమయంలో పుట్టిన లింగరూపంలో జ్యోతిస్వరూపం వెలుగుతూ ఉంటుందన్నది భక్తుల విశ్వాసం. అలాంటి లింగాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు అత్యంత ప్రముఖమైనవి. శివరాత్రి నాడు ద్వాదశ జ్యోతిర్లింగాలకు భక్తజనకోటి పోటెత్తుతుంది. సృష్టిలో దేన్ని ఆపడం మానవతరం కాదు. దివారాత్రాలు మనకిచ్చే సందేశమిదే. రాత్రి లేనిదే ఉదయం ఉండదు, ఉదయం లేనిదే రాత్రి లేదు. అంటే మనిషి ఎదగాలంటే అది కింద నుంచే ప్రారంభం కావాలన్నది శివతత్వం చెబుతుంది. శివతత్వాన్ని అర్థం చేసుకుని ఆచరించినవాడు మానవులు కోరికను జయించి నిరాడంబర జీవితాన్ని గడపగలుగుతారు అనేది విజ్ఞుల వాక్కు. అందుకే లయకారకుడైన పరమేశ్వరుడు అధిక శక్తిమంతుడిగా ఉంటాడు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని తనలో ఐక్యం చేసుకుని శివశక్తిగా దర్శనమిస్తాడు. అంటే స్త్రీ పురుషుల సమానత్వానికి నిలువెత్తు ప్రతీకగా పరమేశ్వరుడు కనిపిస్తాడు. ఈ అర్థాన్ని చెప్పడానికే అర్ధనారీశ్వరుడిగా అవతరించాడు. శివుణ్ణి రుద్రుడు అంటారంటే కారణం ఉంది. రుద్రుడు అంటే కఠినంగా ఉండేవాడు అని అర్థం. అంటే మన జీవితంలో ఏ ఇతర ప్రలోభాలకు లొంగకుండా ఉండేంత ధీరోదాత్తాన్ని ఆపాదించుకోవడమే రుద్రుని నుంచి నేర్చుకోవాలి. శివుని చేతిలో త్రిశూలం త్రిగుణాలకు ప్రతీకగా ఉంటుంది. సత్వ, రజ, తమో అనే త్రిగుణాలను నియంత్రించేలా శివుడు త్రిశూలధారిగా కనిపిస్తాడు. ఈ 3 గుణాలతోనే స్త్రీమూర్తికి ప్రాణం పోశాడు. సత్వ, తమో, రజోగుణాలలో మొదటి 3 అక్షరాలైన సా, తా, రాలను మిళితం చేసి స్త్రీకి ప్రతీకగా నిలిపారు. అంటే స్త్రీమూర్తి త్రిగుణాలు కలిగి ఉండాలి. నస్త్రీ స్వాతంత్రమర్హసి అని మనువు తన స్మృతిలో రాసింది ఇందుకే. ఈ 3 గుణాలతో లేని ఆడది స్త్రీ కాదు. అలాంటి స్త్రీని కట్టుబాట్లలో ఉండాలన్నది మనుధర్మం చెబుతున్నమాట. క్లిష్ట పరిస్థితులతో కూడా పోరాడుతూ ముందడుగు వేసేలా నిత్యం పాములను మెడలో ధరిస్తాడు పరమేశ్వరుడు. దీనివల్ల ప్రకృతి మీద నియంత్రణ కలిగి ఉంటాడన్నది పురాణ బోధ. మనం కూడా అలాగే నిత్యం ఇంద్రియ నిగ్రహం కలిగి మెలిగితే స్వాస్థ జీవితాన్ని గడపొచ్చనేది శివతత్వం చెప్పే బోధ. ఎంత ఎదిగినా బోధివృక్షం కొమ్మలు మాత్రం కిందికే వంగి ఉంటాయి. అదేవిధంగా పరమేశ్వరుడు సాక్షాత్తు ప్రపంచం ఆకలి తీర్చే అన్నపూర్ణకు భర్తే అయినా తాను మాత్రం ఆదిభిక్షువుగా మారి నిత్యం భిక్షాటనతోనే కడుపు నింపుకుంటాడు. అంటే మనకున్నది ఎంతైనా అది ఆకలి తీర్చేందుకే అన్నది శివతత్వం. శివరాత్రి నాడు జాగరణ అంటే మేల్కొని ఉండడం ఒక్కటే కాదు. జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివపూజ భజన శ్రవణంతో మేల్కొల్పి సర్వము శివమయముగా భావించి తనలోని పరమశివుణ్ణి దర్శించడమే నిజమైన జాగరణ. ఆ సమయంలో శివపూజలో సాయుధ్యము, శివభజనలో సామీప్యము, శివస్థుతిలో సలోక్యము, శివధ్యానములో సారూప్యము సిద్ధించేలా చేయడమే నిజమైన శివరాత్రి జాగరణన్నది ఆదిశంకరాచార్యుల ఉవాచ. క్షీరసాగర మథనంలో వచ్చిన ఉద్భవాలన్నిటినీ దేవతలు, రాక్షసులు పంచేసుకుంటే ముల్లోకాల్ని మింగేయడానికొచ్చిన హాలాహలాన్ని మాత్రం చిద్విలాసంగా పరమశివుడు తన గరళంలో దాచుకున్నాడు. ఆనాటి రాత్రి దేవతలంతా ఆయన్ని పూజిస్తూ స్మరిస్తూ జాగరణతో గడిపి ఆయన అనుగ్రహానికి పాత్రులయ్యారు. అదే రీతిన భక్తులు కూడా శివరాత్రి నాడు శివుని అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు జాగరణ చేస్తారు. నిద్ర మానుకున్నంత మాత్రాన పుణ్యం దక్కదు. తెల్లవార్లు పరమేశ్వరునికి భక్తి శ్రద్ధలతో అర్చనలు, అభిషేకాలు చేస్తూ ఆధ్యాత్మిక భావనలను మనసులో నింపుకోవడమే నిజమైన జాగరణ. గరళాన్ని తన గళసీమలో దాచిన వైనం మానవాళికి ఓ గొప్ప సందేశమిస్తుంది.
ఎంతటి కష్టాన్నైనా లోపల భరించి ముందడుగేస్తే ఆ తరువాత ఎదురే ఉండదన్నది ఆ సందేశం. మానవులు తమకెదురయ్యే కష్టాలను దాచుకుని ముందుకెళితే విజయం దానంతటదే వస్తుంది. రోజూ శివధ్యానం చేయడమంటే నిన్ను నువ్వు గుర్తించడమే. శివుడు ఎక్కడో లేడు, నీలో ఉన్నాడు, నీ ఆత్మలో ఉన్నాడు, నీ ఆలోచనల్లో ఉన్నాడు. శివతత్వం అంటే నిత్యం ఆత్మవిమర్శ చేసుకోవడమే. ఆత్మలింగ దర్శనం అంటే నిత్యం నీ ఆలోచనలను శుద్ధి చేసుకోవడమే. కొన్ని సందర్భాల్లో అనవసర మమకారాన్ని వదిలించుకొని నిష్ఠ అనే విభూతిని ధరించి సత్యానికి, ధర్మానికి కట్టుబడి ఉంటూ జీవన ప్రయాణం కొనసాగించడమే శివతత్వం. ప్రేమించడం, ఆరాధించడం, దానం చెయ్యడం, ఆదరించడం, కనికరించడం, కఠోరంగా ఉండడం, వస్తు ప్రేమను వీడి వ్యక్తి ప్రేమ కోసం పరితపించడం, ఇదే శివతత్వం. ఆచరించిన వారికి అదే ముక్తి మార్గం.